హాయ్. ఈరోజు కొబ్బరిపాల కొబ్బరిపాల అన్నం తయారీ ఐటమ్స్ చూద్దాం. జీలకర్ర, జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర, బియ్యం, కడిగిన బియ్యం, కొబ్బరిపాలు. ఇవి ఐటమ్స్ కొబ్బరిపాల అన్నానికి. ముందుగా కడాయి పెట్టి నెయ్యి తీసుకుందాం. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం నూనె కూడా వేసుకుందాం. 2 స్పూన్ల నూనె. మనం ఎంత రైస్ వండుకోవాలో దానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేసుకున్నాక ముందుగా జీలకర్ర వేసుకోవాలి. నూనె కాగంగానే జీలకర్ర వేసుకొని జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం వేయించుకోవాలి జీలకర్ర. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు చక్కగా వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా వచ్చేలాగా వేయించుకొని ప్రతి ఇంగ్రీడియంట్ కొంచెం కలుపుతూ వేయించుకుంటే కరెక్ట్గా అన్ని వైపులా ఏగుద్ది జీడిపప్పు. కొబ్బరిపాల అన్నానికి తయారీ విధానం చెప్తున్నా. నేను చేస్తున్నా కూడా అందరూ ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నా. జీడిపప్పు వేగాక కొంచెం సన్నని మంట మీదే వేయించుకోవాలి. జీడిపప్పు వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఉండండి, వేస్తున్నాను నిదానంగా. దిగుండి. తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కలిపి అలా వేయించుకోవాలి నిదానంగా. మంట పెంచుతూ తగ్గిస్తూ కొంచెం నిదానంగానే వేయించుకోవాలి. అన్ని సమపాళ్ళల్లో వేగాలి కదా, అట్లా. చక్కగా వేగాక కొంచెం దాన్ని బాగా మగ్గనియాలి కాబట్టి 2-3 సార్లు కలియదిప్పి దానికి కొంచెం మసాలా పొడి కూడా కలిపి, గరం మసాలా అన్నమాట, ఇంట్లో తయారు చేసిన గరం మసాలా కొంచెం 1 స్పూన్ అన్నా వేసి మగ్గనియాలి. ఆ తర్వాత మనం దాని టేస్ట్ బాగా పెరగడం కోసం 1 స్పూన్ పందార, దానికి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అన్నీ వేసి బాగా మగ్గనియాలి. అన్నీ మగ్గనివ్వాలన్నమాట. కొంచెం కలిదిప్పి, ఇదిగోండి టేస్ట్ సాల్ట్ ఇప్పుడు వేసాను. అన్నీ మగ్గనియాలి. కలిదిప్పుతూ గరం మసాలా, 1 స్పూను పందార, టేస్ట్ సాల్ట్ అంతా శుభ్రంగా కలిదిప్పి ఈ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ మగ్గనియాలి కదా, కాసేపు మూత పెట్టి మగ్గనిస్తే బాగా మగ్గుతుంది. మళ్ళీ బాగా మగ్గాక దానికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిదిప్పాలన్నమాట. ముందే వేస్తే అడుగు మాడు వచ్చేస్తుందని కొంచెం నిదానంగా వేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మగ్గనిస్తున్నాను. చూడండి, కలిదిప్పుకోవాలి ప్రతిసారి కూడా, ఎందుకంటే అడుగంటే ఛాన్సులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అందుకని కలిదిప్పుకుంటూ ఉండాలి. మళ్ళీ కాసేపు మూత పెట్టేసి మగ్గనిచ్చినా బాగానే ఉంటుంది. బట్టిని పెట్టడం లేదు. కొంచెం కొత్తిమీర వేసి కొబ్బరి పాలు, మనం ఎంతైతే బియ్యం తీసుకుంటామో దానికి తగ్గ కొబ్బరి పాలు పోసుకుంటున్నాం అన్నమాట. అది 1కి 2 కొబ్బరి పాలు. ఒకవేళ కొంచెం పాలు తగ్గినా కూడా కాస్త నీళ్లు కలుపుకొని బాగా మరగనిచ్చుకోవాలన్నమాట. ఎసరు మరగనిచ్చినట్టు మరగనిచ్చుకోవాలి. కొబ్బరి పాలు 1కి 2 అన్నమాట. 1 బియ్యం పోసుకుంటే 2 కొబ్బరి పాలు అన్నమాట. కొంచెం తక్కువ పాలు ఉన్నాయి అనుకోండి, కాస్త నీళ్ళైనా పోసి కలిదిప్పుకోవచ్చు. కొబ్బరి పాలు అన్నానికి చేసే విధానాన్ని చెప్తున్నాను అన్నమాట. ఇదిగోండి 2 గ్లాసులు కొబ్బరి పాలు పోసాను. చక్కగా కలిదిప్పేసేసి మళ్ళీ మూత పెట్టుకుంటే
కొంచెం మరుగొస్తుంది నీళ్ళు. ఎసరన్నమాట. ఎసరు మరగటం అంటారు కదా, ఎసరు మరగటట్టు మరగనియ్యాలి. ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నాను, దాన్ని కొంచెం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఈ పాలు మరగంగానే కలిపేసుకోవచ్చు బియ్యం అన్నమాట. అట్లా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కాసేపు పాలు మరగనియ్యాలన్నమాట. కొబ్బరి పాలు అన్నీ కలిగి తిప్పి నీట్గా మూత పెట్టి పాలు మరగనియ్యాలి. అదిగోండి చక్కగా మరిగినవి కొబ్బరి పాలు మరిగినవి. ఇంకా బియ్యం పోసుకోవడమే. బియ్యం పోసుకొని ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను, దాంట్లో గరం మసాలా వేసాను కాబట్టి ఈజీగా ఉడికిపోతాయి. ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ పడినట్టే అనమాట. మనకి బియ్యం వేసుకోవడమే, చక్కగా మూత పెట్టి నీట్గా ఉడకనిచ్చుకోవడమే అన్నమాట. అది చాలా ఈజీ రెసిపీ. కొబ్బరి పాలన్నం అందరూ చేసుకోవడానికి ఉంటుందని చెప్పని నేను ఇలా వీడియో పెడుతున్నాను. అందరూ చూడొచ్చు, నేర్చుకోవచ్చు. చేయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అది ఈ విధానం అందరికీ నేర్చుకొని చేసుకొని తింటారని ఆశతోటి చేసి వీడియో పెడుతున్నాను. చూడండి, బియ్యం పోయంగానే ఒకసారి కలిగి తిప్పేసేసి మూత పెట్టుకోవాలి. ఆ మూత మీద వీలైతే సాధ్యమైతే కాస్త నీళ్లు పోసుకొని ఉంచుకుంటే బాగా ఉడుకుతుందన్నమాట రైస్. అది ఆవిరి కూడా బయటికి రాకుండా నేను బరువు కూడా పెడతాను. ఇదిగోండి మూత పెట్టాను, మూత మీద నీళ్లు పోస్తాను. కొంచెం బరువు కోసమని ఒక గుండ్రాయి ఉంటుంది, ఇప్పుడు మా అత్తగారు ఇచ్చిన గుండ్రాయి ఇది, అలా వాడటం అలవాటు. అది కూడా గుండ్రాయి పెట్టాను. అలా గుండ్రాయి పెట్టి నిదానంగా ఉడకనిచ్చాను. మళ్ళీ మూత తీయంగానే చక్కగా ఉడికేసింది. చూసారా, కొబ్బరి పాల రైస్ అన్నమాట. చక్కగా ఉడికిన కొబ్బరి పాల రైసు ప్లేట్లో పెడితే పిల్లలు హాయిగా ఆనందంగా తింటారు. దీన్ని దేంతో తింటారనుకున్నారు? పెరుగు చట్నీ అనమాట. ఇంకా మహా అయితే పెరుగు చట్నీ, ఇంకా ఏదైనా ఐటెం చేసుకోవచ్చు. కొంచెం మసాలా, గుత్తి వంకాయ మసాలా, మసాలా కర్రీలతోటి చాలా బాగుంటుంది కొబ్బరి పాల రైస్ అనమాట. దీన్ని ఇష్టంగా తింటారు పిల్లలు. అది పిల్లలేంటి పెద్దలేంటి ఎవరైనా ఇష్టంగా తింటారు. వెజిటేరియన్స్ అయితే పెరుగు చట్నీతో ఆస్వాదిస్తారు ఆనందంగా. అది అంతరిక్షంలో ఉన్న వ్యోమగామికి కూడా తల్లి వంట అంటే ఎంతో ఇష్టంగా గుర్తుకు తెచ్చుకుంటాడు కదా. దానికి సింబాలిక్గా ఒక బొమ్మను కూడా పెట్టాను, అంతరిక్షంలో ఉన్న వ్యోమగామి బొమ్మ. అది కొబ్బరి పాల రైసు విత్ రైతా. చూడండి, అంతరిక్షంలో ఉన్న వ్యోమగామి అది చూస్తున్నట్టు ఒక బొమ్మను కూడా పెట్టుకున్నాను. ఇంతే గైస్.